కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశం చేశారు మనకు. ఎంత అదృష్టం మనకు. నిష్కామ కర్మయోగులు చిత్తశుద్ధి కోసం ఫలాశక్తిని విడిచిపెట్టి, వాళ్ళంతా నిష్కామ కర్మయోగులు, పరమాత్ముడికే పనిచేసేవాళ్ళు, సద్గురువుకే పనిచేసేవాళ్ళంతా ఫలాశక్తిని విడిచిపెట్టి శరీరంతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ వట్టి ఇంద్రియాలతోనూ కర్మను చేస్తున్నారు అన్నాడు భగవంతుడు. నిష్కామ కర్మయోగులు ఎటువంటి కర్మను ఎలా చేసి బంధము లేని వారే. చూసారా, వీళ్ళు ఉపాసన చేయాల్సిన పనే లేదు, ఇంత పని చేస్తే చాలు వాళ్ళు మోక్షం దొరుకుతుంది వాళ్ళకు. బంధము లేని వారే ఉంటున్నారో అది ఆ పని మీద కూడా బంధం లేదు, తర్వాత శభాష్గిరి కూడా అక్కర్లేదు వాళ్ళకి. పని చేసామంతే, స్వామి సంతోషిస్తాడంతే, కృష్ణార్పణం అంతే, అంతా వాడికి అర్పణ. బంధము, దాని మీద బంధము లేని వారే, ఎటువంటి కర్మను ఎలా చేసి బంధం లేని వారే ఉంటున్నారో చెప్పటంతో భగవంతుడు కర్మలు ఎలా చేయాలి అనేదాన్ని ముందుకు ఉపదేశిస్తున్నాడు. శరీరంతో మనస్సుతో బుద్ధితో కేవలం ఇంద్రియాలతో కూడా మమత్వ బుద్ధి లేకుండా, నేను చేస్తున్నాననే బుద్ధి లేకుండా, అంటే అభిమానం లేకుండా, ఇది నాది నేను చేస్తున్నాను అనుకోకుండా ఈశ్వరుడి కోసం కర్మ చేయాలి. ఈశ్వరాయైవ కర్మ కరోమి న మమ ఫలాయ. ఈశ్వరుడి కోసమే కర్మ చేస్తున్నాను, నా ప్రయోజనం కోసం కాదు అనుకొని కర్మయోగులు కర్మలను ఆచరిస్తారు. ఆ విధంగా కర్మలు చేయాలి. అన్ని వ్యాపారాల్లోనూ అంటే కర్మలలోనూ మమకారం విడిచిపెట్టి చేయాలి. కర్మయోగులు ఫల విషయంలో కోరిక లేని వారే చిత్తశుద్ధి కోసం కర్మ చేస్తారు. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ న కించిత్ కర్మ కోటిభిః. కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది, మనం చేసేటువంటి ఉత్తమమైనటువంటి కర్మ. అంతేగాని కర్మతో బ్రహ్మ సాక్షాత్కారం కాదు, కర్మ చేస్తున్న దీంతో సాక్షాత్కారం కాదు, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. శుద్ధమైనటువంటి ఇంట్లో అన్ని పనులు బాగా చేసుకుంటే ఆహా ఎంత బాగుంది ఇల్లు, చిత్తశుద్ధి కలిగింది నీకు. దీంతో మోక్షం, ఈ పనులు అయిపోయినంతే కదా, దాంతో కాదు మోక్షం కలిగేది నీకు. చిత్తశుద్ధితో బ్రహ్మ సాక్షాత్కారం కాదు అక్కడికి, ఈ పనంతా చేశావని. అంటే ఇదంతా అయిన తర్వాత అబ్బా ఎంత బాగుంది, ఆ హోంవర్క్స్ అంతా అయిపోయాయి, నాకు ఎట్లా కూర్చుంటాం కాసేపు, ఆహా ఏం అక్కర్లేదు. అదే చిత్తశుద్ధి. వేదాంత విచారణ చేస్తేనే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. కోటి కర్మలు చేసినా బ్రహ్మ సాక్షాత్కారం కాదు. అంటే ఫలం కోరుకుంటూ కర్మలు చేస్తే బ్రహ్మ సాక్షాత్కారం కాదు. కర్మలు చేస్తూ ఫలాశక్తి లేకుండా ఉంటే దానితో చిత్తశుద్ధి కలిగి అప్పుడు జ్ఞానాధికారంతో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందని వివేక చూడామణి చెబుతుంది. ఎంత బాగుంది, ఇప్పుడు చెప్పింది అదేనే, వివేక చూడామణి. అర్జున, నీకు కర్మలోనే అధికారం కనుక నేను చెప్పిన కర్మయోగంతో కర్మనే చెయ్యి అని భగవంతుడు సూచించాడు అని తెలుసుకోవాలి. ఇక కోరిక లేకుండా చేసే కర్మకు, కోరికలతో చేసే కర్మకు ఉండేటువంటి ఫలాన్ని భగవంతుడు వేరువేరుగా తెలుపబోతున్నాడు, ఫలము అఫలము. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామంగా కర్మ చేసే యోగి కర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టి ఆత్మనిష్టకు ఫలరూపమైన శాంతిని అంటే మోక్షాన్ని పొందుతున్నాడు. కామ ప్రేరణ చేత కర్మఫలాల యందు ఆసక్తి కలవాడు కర్మబంధం చేత కట్టబడతాడు అన్నాడు భగవంతుడు. ఈశ్వరుడి కోసం కర్మ చేస్తున్నాను,
నా ఫలం కోసం కాదు అనే చిత్త సమాధానంతో కర్మఫలాన్ని వదిలి కర్మ చేసే యోగి మోక్షం అనే శాంతిని పొందుతాడు. కర్మనిష్ట వల్ల క్రమంగా సత్వశుద్ధి, జ్ఞానప్రాప్తి, సర్వకర్మ సన్యాసం, ఆ పైన జ్ఞాననిష్ట కలుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. అయోగి అంటే కామాల చేత ప్రేరేపింపబడినవాడు. నేను నా ప్రయోజనం కోసం కర్మ చేస్తున్నాను అనుకుంటాడు. అందువల్ల అతడు ఫలాశక్తితో బంధింపబడుతున్నాడు. కనుక నువ్వు యోగివై కర్మ చేయి అని భగవంతుడు అర్జునుడికి బోధించాడని మనం తెలుసుకోవాలి. కామాన్యః కామయతే అనే ముండకోపనిషత్తు మంత్రం ఈ విషయాన్ని ఉపదేశించింది. ఫలాన్ని కోరుకొని కర్మలు చేసేవాడు ఆయా లోకాలలో పుడుతున్నాడు. తత్వవేత్తకు కోరికలేవి ఉండవు. అతడు పొందవలసింది పొంది ఉంటాడు. కనుక ఈ జన్మలోనే కామవాసనలన్నీ నశించిపోతాయి అని చెప్పింది. ఇక పరమార్థాన్ని దర్శించినవాడు ఎలా ఉంటాడో భగవంతుడు చెబుతున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇంద్రియ నిగ్రహం గలవాడు, ఆయన దేహి అంటే జీవుడు, మనస్సు చేత సమస్త కర్మలను పరిత్యజించి ఏమీ చేయని వాడై, చేయించని వాడై 9 ద్వారాల గల పట్టణం లాంటి శరీరంలో హాయిగా ఉంటున్నాడు అన్నాడు భగవంతుడు. అన్ని కర్మలను అంటే నిత్య, నైమిత్తిక, కామ్య, నిషిద్ధ కర్మలన్నిటినీ అని అర్థం. మనస అంటే కర్మలో అకర్మను చూడగల వివేక బుద్ధితో అని అర్థం. అన్ని కర్మలను వివేక బుద్ధితో పరిత్యజించి సుఖంగా కూర్చొని ఉంటాడు. పరమార్థాన్ని తెలుసుకున్న జ్ఞాని వాక్కు, మనస్సు, దేహము చేసే పనులన్నీ మానివేసి ఆయాసపడకుండా ప్రసన్న చిత్తంతో ఆత్మలో తప్ప ఇతరత్ర దేనియందు స్వప్రయోజనం లేనివాడిని లోకంలో సుఖంగా కూర్చొని ఉన్నాడని అంటారు. అదే కదా, జ్ఞాని అలా ఉండటానికి అవకాశం ఉన్నది. జ్ఞాని అటే ఉంటాడని. వశి అంటే వశం కలవాడు, ఇంద్రియాలను వశం చేసుకున్నవాడు, జయించినవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు అని అర్థం. అటువంటి వాడు ఎక్కడ ఎలా కూర్చొని ఉంటాడు అంటే నవద్వారపురంలో కూర్చొని ఉంటాడని భగవంతుడు చెబుతున్నాడు. బయటి జ్ఞానం ప్రవేశించటానికి తలలో 7 ద్వారాలు ఉన్నాయి. మలమూత్ర విసర్జన కోసం క్రింద 2 ద్వారాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాలు కలిగిన దేహాన్ని భగవంతుడు నవద్వారపురం అంటున్నాడు. ఇది మిగతా సూక్ష్మ రంధ్రాలు దండిగున్నాయి, అవి లెక్కలేదు. ఇవి పూర్ణమైనటువంటి రంధ్రాలు అని చెప్తారు, నవద్వారాలు. దీన్నే లెక్క తీసుకోవాలి. అటు మనం చూస్తే చిన్న చిన్న ద్వారాలు దండిగా ఉన్నాయి, అవి లెక్కలేదు. అది అట్లా కంటి ద్వారాలు 2, చెవి ద్వారాలు 2, ముక్కు ద్వారాలు 2, నోటి ద్వారం 1 అనేవి తలలో ఉండే 7 ద్వారాలు. మూత్రద్వారము, మలద్వారము అనేవి 2, మొత్తం కలిపి 9. ఈ పురానికి ప్రభువు ఎవరు అంటే ఆత్మే. పూర్వకాలంలో పెద్ద పెద్ద నగరాలకు రాజద్వారాలు ఉండేవి. మన భజనలో కూడా ఉంది కదా. ఆ నగరం లోపల రాజు నివసిస్తూ ఉంటాడు, ఆత్మ. అలా ఆత్మ నవద్వారపురంలో ఉంటాడు. పూర్వం కూడా రాజులు కూడా నవద్వారాలు చేసుకునేవాళ్ళు, నవకోటలు కట్టుకొని మధ్యలో లోపల ఉండేవాళ్ళు. అంటే ఆ ద్వారాలన్నీ దాటుకోరావాల శత్రువులు. ఇంద్రియాలు, మనోబుద్ధులు అనేవి వాటికి విషయాలు. వాటి వల్ల కలిగే జ్ఞానము, ఆ జ్ఞానానికి పరిణామాలు. ఇవన్నీ ఆ ప్రభువును సేవించే పౌరులు. ఆ నవద్వారపురంలో దేహి సర్వకర్మలను సన్యసించి కూర్చొని ఉంటాడు. ఈ శ్లోకంలో దేహే
అనే పాఠం కూడా ఉంది. ఇక్కడ ఒక ఆక్షేపణ, జీవులందరూ కూడా పరమార్థ దర్శనులైనటువంటి సరే, సన్యాసులైనా సరే, సన్యాసులు కాకపోయినా సరే దేహంలోనే ఉంటారే కదా. ఇక్కడ ప్రత్యేకించి ఏమి చెప్పినట్టు అయ్యింది అనుకుంటే దానికి సమాధానం ఏమిటంటే, దేహేంద్రియాల కలయికనే దేహం అనుకునే అజ్ఞాని అయిన దేహి నేను ఇంట్లో నేలపై కూర్చున్నాను లేదా కుర్చీలో కూర్చున్నాను అని అనుకుంటాడు. దేహమే ఆత్మ అనుకునేవాడు ఇంట్లో కూర్చున్నట్టే దేహంలో కూర్చున్నాను అని అనుకోలేడు. ఇంట్లో దేహం కూర్చున్నట్లే దేహంలో నేను కూర్చున్నాను. దేహం గృహం కాదు, నేను దేహం కాదు అని అనుకోడు. బాగుంది కదా. కానీ దేహాదుల కంటే ఆత్మ వేరు అని తెలుసుకున్నవాడు మాత్రమే నేను దేహంలో ఉంటున్నాను అని అనుకోగలడు. ఒకడు చేసే పనిని మరొకటికి అంటే ఆత్మకు అంటగట్టేదే అది అవిద్య. విద్య చేత వివేక జ్ఞానం చేత మనం చెయ్యని పనిని మనస సన్యసించాలి. తాను చెయ్యని పనిని తాను చేయటం లేదని తెలుసుకోవటమే సన్యాసం. అంతేగాని చేస్తున్న పనిని మానటం కాదు. తెలుసుకుంటే పని అనేదే మిగలదు కదా. ఇక మానటం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం కలిగి అన్ని కర్మలను విడిచిపెట్టిన వాడు కూడా ప్రారబ్ధ ఫల కర్మ సంస్కారం మిగిలిపోయి దేహంలో ఉంటాడు. ఇంటిలో మనిషి ఉన్నట్టు దేహంలో ఉన్నాడంతే. అయితే అతడికి నేను దేహంలో ఉంటున్నాను అనే విశేష జ్ఞానం కలిగి ఉంటుంది. కనుకనే అతడు దేహంలో సుఖంగా ఉంటున్నాడని భగవంతుడు విశేషంగా చెప్పాడు. అంటే విద్వాంసుడికి అవిద్వాంసుడికి భావనలో ఉన్న తేడా చెప్పటమే భగవంతుడి అభిప్రాయం. అవిద్య చేత ఆత్మలో ఆరోపించిన దేహేంద్రియ కర్మలను సన్యసించి కూర్చుంటాడు అని చెప్పినప్పటికీ సన్యసించిన వాడికి కూడా తాను చేయిస్తున్నాను అనే భావం స్వతహంగా ఉండవచ్చు అనేటువంటి సందేహం కలగొక్కకుండా స్వయంగా చెయ్యక చేయించక అని అన్నాడు భగవంతుడు. అంటే తాను చేస్తున్నాను అని అనుకోకపోవటం మాత్రమే కాక దేహేంద్రియాదులను కూడా కర్మలలో ప్రవర్తింపచేయకుండా ఉంటాడు అని అర్థం. అయితే కదలిపోతున్న వాడి కదలికలాగా చేయిస్తున్నాను అనే భావం స్వతంగా తనకు ఉన్నదే తర్వాత సన్యాసం వల్ల తొలగిపోతుందా? అంటే అంతకుముందు నడుస్తూ ఉన్నవాడు ఆగిపోతే నడకలేనట్టుగా ఆగిపోతుందా? లేదంటే స్వతంగా ఆత్మకు చేయించటము అనేది లేదా అని సందేహం కలిగితే భగవంతుడు ఆత్మకు చేయించటం కూడా లేవు అని చెప్పేశాడు. 2వ అధ్యాయంలో కూడా ఈ విషయమే వచ్చింది. 13వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఈ విషయం మళ్ళీ మనకు చెప్పబోతున్నాడు. బృహదారణ్యకం ధ్యాయతీవ లేలాయతీవ. శరీరంలో ఉన్న ఆత్మ ఆలోచన చేస్తున్నవాడిలాగా కదులుతున్నవాడిలాగా కనిపిస్తాడు అని చెప్పింది. ఇటువంటి శృతి వాక్యాలు ఎన్నో ఉన్నాయి మనకు. ఈ విషయంలో భగవంతుడు ఇంకా ఇలా చెబుతున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు పరమాత్మ ప్రాణులకు కర్తృత్వాన్ని కలిగించటం లేదు, కర్మలను కలిగించటం లేదు, కర్మఫలాలతో సంబంధాన్ని కూడా కల్పించటం లేదు. ప్రకృతి అంటే జ్ఞానరూపమైన మాయయే, అజ్ఞానరూపమైనటువంటి మాయయే అటువంటి కర్తృత్వం మొదలైన వాటిని కలుగజేస్తుంది అన్నాడు భగవంతుడు. అజ్ఞాన రూపమైనటువంటిది. ఈ శ్లోకంలో ప్రభువు అంటే ఆత్మ. ఇతడే నవద్వారపురంలో ఉండే రాజు. ఇది చెయ్యి అని ఆత్మలోకానికి కర్తృత్వాన్ని కలిగించటం లేదు. రాజు సేవకులకు చేత పనులు చేయించుకున్నట్టు ప్రభువైనటువంటి ఆత్మ మన చేత పనులు చేయించటం లేదు.
మనం కోరుకునే ధన కనక వస్తు వాహనాలను కూడా ఆత్మ సృష్టించటం లేదు. వస్తువులను చేసే వారికి, వారు చేసే వస్తువులకు కలయికను కూడా ఆత్మ సృష్టించటం లేదు. ఆత్మ ఏమి స్వయంగా చెయ్యకుండా, చేయించకుండా ఉంటే మరి ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనే ప్రశ్న కలుగుతుంది. దానికి భగవంతుడు స్వభావమే చేయిస్తుందని సమాధానం చెప్పాడు. అంటే దైవీహ్యేష గుణమయి అని 7వ అధ్యాయంలో చెప్పబోతున్న అవిద్యారూపమైన ప్రకృతి అంటే మాయ చేస్తుంది అని అర్థం ముందు చెప్పబోతున్నాడు. ఇక పరమార్థాన్ని భగవంతుడు చెబుతున్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజిజ్ఞానం ప్రకాశయతి తత్పరం. భగవంతుడు పరమాత్మ ఏ ఒక్కడి పాపాన్ని స్వీకరించడు, పుణ్యాన్ని కూడా స్వీకరించడు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడిపోయింది. అందుకనే ఆ అజ్ఞానం కప్పబడింది కాబట్టే సర్వము పరమాత్ముడే అన్నప్పటికి కూడా ఈ పాపపుణ్యాలు కూడా పరమాత్ముడే అని ఎవరు అన్నారు. అట్లా మంచిది ప్రేరేపణ చేసేవాడు వాడే, ఇట్లంతా విచిత్రంగా అర్థాలు చేసుకుంటారు. కర్మరూపమైనటువంటి బుద్ధి ఉంది కదా, పరమాత్మ నుంచి వేరే కాకపోయినప్పటికీ కూడా పరమాత్ముడే సృష్టించినటువంటి మాయ. అంతే. నువ్వు మాయను ఎన్నుకుంటే నీ కర్మ కదా అది, బుద్ధి ప్రకారంగా వెళ్ళి. ఇప్పుడు తెనాలి రామకృష్ణ కథలో వస్తుంది, అది మీరు విన్నారు. ఒక చేతిలో పెరుగు, ఇంకొక చేతిలో పాలు, 2 జ్ఞానము లక్ష్మి అనే విధంగా భగవతి చూపించినప్పుడు బుద్ధివంతుడు కాబట్టి 2 తీసి 2 లాక్కొని తాగేశాడు. ఆ తీపును తాగేశాడు, అవి మజ్జిగను తాగేశాడు. అందుకని కాళిదాసుకి ఏమైంది, 2 అబ్బాయి. అట్లా ఎవరు బుద్ధివంతులు కాలేదే. అది ప్రపంచానికి సంబంధించినటువంటిది. మాయను పరమాత్ముడే సృష్టించినాడు. తెనాలి రామకృష్ణ కథలో వస్తుంది అది. మాయతో కప్పినటువంటి బుద్ధి, కర్మతో కప్పినటువంటి బుద్ధి ఉంది కదా, పరమాత్ముడి నుంచినే పుట్టినటువంటిది కూడా. అయినప్పటికీ పరమాత్ముడు సాక్షిగా ఉన్నాడు. బుద్ధినే జయించాల. మాయను జయిస్తే నాలో చేరుకుంటుంది అది, అంతే. నా నుంచి పుట్టినటువంటి ప్రభ అది జయించుకొని మళ్ళీ నాలో వాపస్ నేను వదిలేను, అంతే. ఆ శక్తి సంపాదన చేసుకొని మళ్ళీ రావాలి నాలో అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందే లేదు. ఈ ఉపమానం సరిగా లేదు, అయినప్పటికీ మీకు ఉపమానం చెప్తున్నాను. నా నుంచి అంటే పరమాత్ముడి నుంచి పుట్టినటువంటి ఒక ప్రభ, ఒక వెలుతురు, ఒక కిరణం అనుకుందాంలేండి. ఒక కిరణం పుట్టింది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ప్రసరించింది. ఇక్కడి నుంచి ప్రసరించినటువంటి కిరణము అన్ని మాయలు దాటుకొని అదే ప్రసరణతో తనలో చేరుకోవాలి. అంటే అది పరమాత్ముడు అయిపోవాలా అని. అక్కడ పరమాత్ముడు అయితే కదా మళ్ళీ ఆ కిరణం చేరుకుంటుంది, లేకపోతే చేరుకోలేదు కదా. అంత జ్ఞానం అయ్యేంత వరకు చూస్తుంది. తన నుంచి వదిలినటువంటి ప్రభ మాయను జీవి దాన్నంతా గెలిచి, ఆ మాయను గెలిచి తనలో చేరుకోవాలి, అంతే. ఇది పరమాత్ముడే. ఎందుకంటే పరమాత్ముడి నుంచి పుట్టింది కాబట్టి పరమాత్ముడు అంటున్నాం, అంతే. దాంట్లో ఏమీ భేదం లేదు. నీ కర్మ ప్రకారంగా నువ్వేం చేస్తున్నావు? ఒక చేత్తో బంగారు ముద్ద, ఇంకో చేత్తో అన్నం ముద్ద. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.